గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో గర్ల్స్ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 8 కోట్లతో గర్ల్స్ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీని నిర్మించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ కాలేజీని 3 ఎకరాల భూమిలో నిర్మించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 కాలేజీలను నిర్మిస్తామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమలు, అడ్వాన్స్ టెక్నాలజీ రంగాల్లో రాణించాలని కోరారు. గర్ల్స్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. గట్కేసర్ లో నిర్మించబడ్డ 8 కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో 5 ట్రేడ్స్ కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలే విద్యార్థులకు. పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులను మనము ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఉన్న ఐటీఐస్ ను మోడర్నైజ్ చేస్తున్నాం. ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 ఇన్స్టిట్యూట్స్ ని మేము ఈరోజు కొత్త భవనాలతో పాటు అక్కడ కొత్త ట్రేడ్స్ తో పాటు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా చెప్తా ఉన్నాం, విద్యార్థులు అందరూ ఎవరైతే చదువుకుంటుంటారో వారికి అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి. ఉపాధి కల్పననే ప్రధానమైన లక్ష్యం మా ప్రభుత్వానిది. దాంట్లో భాగంగానే ఐటీఐస్, ఒకటి ఐటీఐ, ఇంకోటి పాలిటెక్నిక్, తర్వాత ఇంకా మన ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా డిగ్రీ కళాశాలలు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే షాప్ ఫ్లోర్ సంబంధించిన వర్క్ ఫోర్స్ ని సాంకేతిక పరిజ్ఞానంతో వారికి ఉపాధి దొరికే విధంగా చేసే ప్రయత్న భాగంలోనే ఈ రోజు మనం ఈ గట్కేసర్ లో 8 కోట్ల రూపాయలతో మరి హెచ్ఏఎల్ వారి సౌజన్యంతో ఈ రోజు చేసుకోవడం జరిగింది. గర్ల్స్ కు సంబంధించి వారికి ఉపాధి అవకాశాలు ఏ రంగంలో దొరుకుతాయో వాటిని ఎంపిక చేసుకొని, ఉదాహరణకి ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఆ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సు, ఆ కోర్సుకు అవసరం ఉన్న మరి మెషిన్స్ గాని, కంప్యూటర్ డిజైనింగ్ కూడా నేర్పించే మెషిన్స్ ను ఏర్పాటు చేసుకొని మరి కొత్త అంగుళాలతో ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. Which was a multi-year project which was started in 2021 and around 8 crores we have spent. It has got special different departments which will help girls to find jobs. This is a very important initiative in this area, especially in Telangana.